फुल फुल मून। मून। जी जी जी। फुल बहुत मून बहुत में धन्यवाद रुक्मणी मैम, पद्मा मैम, रीता थैंक मैम, यू हम थैंक सब यहाँ पर जुड़े हम हैं। सभी और को आत्म प्रणाम करती हूँ मैं। सबको प्रणाम, सबको प्रणाम। आज पूर्णिमा ध्यान के बारे में। सबको प्रणाम। सॉरी, मैंने इंटरफेयर बीच में इंटरफेयर कर दिया। अच्छा अच्छा, सबको, शिरीषा, रीता मैम, सभी को प्रणाम, नमस्ते, आत्मबंधन। आज हम सुनेंगे रुक्मणी मैम से पूर्णिमा ध्यान के बारे में। और 2 दिन में, कल या परसों, जैसे भी आपका कैलेंडर है, पूर्णिमा के बारे में हम सुनेंगे। और नमस्ते रुक्मणी मैम, आज तो आप बड़ी खूबसूरत लग रही हैं। और नमस्ते मैम। नमस्ते, और बहुत बहुत स्वागत है आपका। नाइस टू सी यू। ग्लैड, मतलब आज मैं पहली बार यू आपको आर अ देख रही ग्रेट हूँ। वाओ, पर्सनालिटी मैम। व्हाट अ पर्सनालिटी। ओवर टू यू मैम, प्लीज हमारा मजाक को स्वीकार करके नमस्ते और स्वागत है आपका। नमस्ते मैम, థ్యాంక్ యూ వెరీ మచ్। ఈరోజు మనం మన అందరి గురువు గారైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనందరికీ ఎంత జ్ఞానాన్ని బోధించిన డాక్టర్ జీకే సార్ గారికి మన ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం 12 టాబ్లెట్స్ టాపిక్లో 4వది అయిన పౌర్ణమి ధ్యానం. ఇంతవరకు మనం 3 రకాల ధ్యానాలు తెలుసుకున్నాం. అనేక పద్ధతుల్లో, అంటే టూల్స్ అని చెప్పుకున్నాం అన్ని మనం. అలా ఆ టూల్స్ అనేవి ఇప్పుడు మనం ఇంకొక సరికొత్త టూల్, ఇది మన పితామహ పత్రిజీ గారు పెట్టిన 18 ఆదర్శ సూత్రాల్లో ఒకటి అయినది ఈ పౌర్ణమి ధ్యానం, ఫుల్ మూన్ మెడిటేషన్. ఈ ఫుల్ మూన్ మెడిటేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. चिंतन। आज हम 12 टैबलेट के जो विषय में चर्चा कर रहे हैं, इसी में चौथा टैबलेट है हमारा फुल मून मेडिटेशन व पूर्णिमा ध्यान। और ये पूर्णिमा ध्यान हमारे पत्री सर के जो पीएसएम का 18 सूत्र है, नियम है, उसमें भी एक है। तो चलिए जानने की कोशिश करते हैं फुल मून मेडिटेशन व पूर्णिमा ध्यान क्या है। పౌర్ణమి పౌర్ణమి రోజులు అనేటివి మనకు చాలా ఏళ్ళగా మన మెడిటేషన్లోకి రాకముందు నుంచి కూడా మనకు తెలిసింది ఏంటంటే, పౌర్ణమి సమయాల్లో భూమి మీదకి ఎక్కువ శక్తి వస్తుంది, అందువల్ల సముద్రం కూడా ఆటుపోట్లకు గురవుతుంది, అంటే భూమి యొక్క గ్రావిటేషన్ పవర్ పెరుగుతుంది అని మనకి మెడిటేషన్లోకి రాకముందు నుంచి కూడా మనం వింటున్న మాటలు ఇవి. ఇక్కడ మనం మెడిటేషన్కి వచ్చాక మనకందరికి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం ఏంటంటే, పౌర్ణమి ధ్యానం చాలా గొప్పది, చాలా విశిష్టత కలది. దీన్ని అందరము ప్రతి నెల ఒకసారి వచ్చే ఈ పౌర్ణమి సమయాన్ని చక్కగా ధ్యానానికి వినియోగించుకోవాలి, మౌనానికి వినియోగించుకోవాలనే విషయం మనం తెలుసుకున్నాం. ध्यान के बारे में हम ध्यान से आने से पहले भी हम सभी को पता है, पूर्णिमा बहुत ही एक महत्वपूर्ण दिन है। उस दिन, पूर्णिमा के दिन, पृथ्वी के ऊपर विश्वमय शक्ति का प्रभाव जो रहता है वो बहुत ज्यादा रहता है, क्योंकि चंद्र जो है, चंद्र पूर्णिमा के दिन सूर्य, चंद्र और पृथ्वी एक ही सरल रेखा में रहते हैं, और वो चंद्र जो रहता है सूर्य के पास रहता है, पृथ्वी के पास रहता है, जिसकी वजह से चंद्र का वो माध्याकर्षण शक्ति जो है वो ज्यादा रहती है, और उस शक्ति से समुन्दर में लहरें, बहुत ऊंची लहरें, और वैसे ही हाई टाइड और लो टाइड्स बनते हैं। చెప్పండి కాబట్టి మేడం. అందుకని మనం ఏం చేయాలంటే, పౌర్ణమికి ముందు రోజు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత రోజు, ఈ 3 రోజులు కూడా పౌర్ణమి రోజు ఉండేంత శక్తి ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మనం ముఖ్యంగా ఎక్కువగా ధ్యానం అనేది చేసుకోవాలి. ఈ 3 రోజులు पौर्णमी కూడా के చాలా 3 दिन, విశేషమైనవి అన్నమాట. पौर्णमी के
3 दिन मतलब पौर्णमी जो दिन है, जिस दिन है उससे पहले दिन और उसका बाद का दिन में भी वो शक्ति जो रहता है, कॉस्मिक एनर्जी जो फ्लो रहती है वो बहुत ज्यादा रहती है। इसीलिए हम वो तीनों दिन अगर ध्यान करते हैं तो हमें कॉस्मिक एनर्जी बहुत ज्यादा मिलती है। అయితే ఇక్కడ మళ్ళీ మనం ధ్యానంలో కూడా మనం ఏంటంటే పౌర్ణమి ధ్యానం అనేది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది మనకి అని తెలుసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎలా అంటే పౌర్ణమి సమయాల్లో ధ్యానం చేసినప్పుడు మనకి మనలో ఉండే చెడు ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఏవైనా ఉన్నప్పుడు వాటిని తగ్గించుకోవాలంటే మనకి కొన్ని కారణాలతో మనం హెల్త్ ప్రాబ్లమ్ తీసుకొస్తూ ఉంటాం. కొన్ని కర్మల వల్ల కొన్ని రకరకాల కారణాల చేత హెల్త్ ప్రాబ్లం వస్తుంది మన బాడీ మీద. ఆ హెల్త్ ప్రాబ్లం తగ్గించుకోవాలంటే దానికి ఇప్పుడు మనకున్న సమస్య ఏంటి, మనకున్న ఆ దుర్గుణం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలంటే ఏ గుణం ఉంది మన దగ్గర, ఉండకూడని గుణం ఏదైతే ఉందో, మన భావన ఆలోచన ఎలా ఉండకూడనివి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఎలా తెలుస్తాయి? మనకి కొన్ని 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 విషయాలు మన గురించి మనకు తెలుస్తాయి. కానీ కొన్ని విషయాలు మనకి తెలియవన్నమాట. తెలియకుండా మనం ఒకే రాంగ్ వేలో వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు శరీరం మీదకి ఒక వ్యాధిని మనం తీసుకురావడం జరుగుతుందన్నమాట. ओके। పోలింది. बहुत महत्व क्या है कि पूर्णिमा के दौरान हम अपने शरीर में जो भी कोई बीमारी आता है उसका कारण जान पाते हैं। जो भी बीमारी आता है हमारे शरीर में, भौतिक शरीर के ऊपर, वो हमारे अंदर की कोई भी एक गुण के अभाव से होता है। हम वो खुद का वो गुण जान नहीं पाते हैं। कौन सा गुण को बदलना है, किस गुण के बदलने से मेरा ये बीमारी ठीक हो सकती है, वो हम जान नहीं पाते हैं साधारण समय पर। लेकिन अगर हम पूर्णिमा समय में ध्यान करते हैं तो हमारी जो भी बीमारी है भौतिक शरीर के ऊपर, उस बीमारी का सही रूट कॉज जो बोलते हैं वो हमें पता चलता है। तब हम वो हमारे अंदर जो भी दुर्गुण है, जिस दुर्गुण के वजह से हमारे भौतिक शरीर में हम एक व्याधि को बुलाए हैं, एक अनारोग्य को बुलाए हैं, व कोई भी जिस परिस्थिति को बुलाए हैं उस परिस्थिति से बाहर आ सकते हैं। అయితే చెప్పండి మేడం। ఇక్కడ మనకి మరి మనలో ఉండే ఆ చెడు అనేది కానీ, ఒక అరిషడ్ వర్గాలు కానీ, మూఢనమ్మకాలు ఇలాంటివి ఏవైతే ఉండకూడని మన దగ్గర ఉన్నాయో అవి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన పౌర్ణమి రోజున ధ్యానంలో ఆ 3 రోజుల్లో మనం బాగా ధ్యానం చేసి నాకు ఎందుకు ఈ అనారోగ్యం వచ్చింది అని మనం ప్రశ్న వేసుకొని మనం కూర్చుని మెడిటేషన్ చేసినప్పుడు అందులో మనకి ధ్యానంలో కానీ, కళలో కానీ, లేదంటే ఇతర మాస్టర్ల ద్వారా కానీ ఏదో ఒక రూపంలో మనకున్న ఆ ఉన్నాయో ఆ గుణాలు వాటిని మనకి తెలియజేయడం జరుగుతుందన్నమాట. కళలో రావచ్చు, ధ్యానంలో రావచ్చు, ఏదో ఒక రకంగా ఒక మాస్టర్ల ద్వారా సందేశం రావచ్చు. ఎక్కడైనా మనం కూర్చుని క్లాస్ వింటున్నప్పుడు కూడా తెలుస్తుందన్నమాట ఒక పాయింట్. అప్పుడు మనకి కరెక్ట్ గా ఆ పాయింట్ టచ్ అవుతుంది. ఎస్, నేను ఇలా ఉన్నాను కాబట్టి అందుకే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఏదో ఒక రకంగా మనకి ప్రకృతి నుంచి సమాధానం అయితే పౌర్ణమి సమయాల్లో మనకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట. తెలిసినప్పుడు మనం దాన్ని తప్పకుండా మార్చుకోవడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం మార్చుకుంటామో ఆ అనారోగ్యం నుంచి మనం బయటపడతాం అనమాట. तो हमारे जो भी शरीर पे बीमारी आती है वो हमारे कोई भी हर्षद वर्ग, जैसे हम काम, क्रोध, लोभ, मोह, मदम, आश्चर्य से के वजह से ही आता है। और हमारे व्यक्तिगत ज्ञान का अभाव और हमारे जीवन का लक्ष्य क्या है, मेरा लाइफ पर्पस क्या है, वो जान नहीं पाते हैं। इस वजह से हम शरीर पे जो भी कुछ बीमारियां लाते हैं ये सब का कारण हम पूर्णिमा ध्यान के वक्त ही जान सकते हैं। ऐसा नहीं है कि सिर्फ आप मेडिटेशन में ही आपका सॉल्यूशन मिले,
मेडिटेशन आपको 3 दिन जब मेडिटेशन के दौरान भी मिलता है, ड्रीम के दौरान भी मिल सकता है, कोई मास्टर आके भी आपको कुछ आपका समस्या का कोई भी समाधान दे सकता है, कोई बुक्स भी आपको मिलेगा नॉलेज के फॉर्म में कि आपका प्रॉब्लम क्यों है, आप कहाँ पर कौन सा हर्षद वर्गा में आप फंस गए हैं, या कौन से हर्षद वर्गा से आपको बाहर निकलना है, आपका लाइफ पर्पस क्या है, ये सब आपको पता चलेगा वो पूर्णिमा के ध्यान के दौरान। అయితే మనకి ఇక్కడ సమస్య అనేది మనకుండే సప్త కోశాలు, అంటే అన్నమయ కోశం, మనోమయ కోశం, ఈ రకంగా 7 కోశాల్లో ఎక్కడ ఉన్నా సరే ఏ కోశంలో మన యొక్క సమస్యకి కారణం ఉంది అనేది మనకి ఈ పౌర్ణమి ధ్యానంలో ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. అంటే ఏ శరీరం ద్వారా మనకి ఉండే 7 శరీరాల్లో ఏ శరీరం దగ్గర ఈ సమస్య అనేది వచ్చింది, దీన్ని ఎలా మనం పోగొట్టుకోవాలంటే దీనికి తగిన కారణాలు మనం పౌర్ణమి ధ్యానంలో తెలుసుకొని అక్కడ మనం ఆ ధ్యానం ద్వారానే మనకి ఆ కారణం ఎప్పుడైతే ఖచ్చితంగా తెలుస్తుందో మనం కూడా దాన్ని ఖచ్చితంగా మార్చుకొని ఆ రోగం నుంచి మనం బయటపడడం జరుగుతుంది అన్నమాట. అందుకు పౌర్ణమి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది మనకి. పద్మ మ్యామ్ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. మేడం ఒక 2 minutes నేను నా ఇంటికి కొద్దిగా గెస్ట్స్ వచ్చారు మేడం, ఒక 2 minutes వెయిట్ చేయండి. ఓకే మ్యామ్. ఓకే. मैम ओके मैम. जब हम पूर्णिमा ध्यान करते हैं तो हमारा जो भौतिक शरीर पे जो भी बीमारी आती है, हम सोचते हैं कि वो सिर्फ भौतिक शरीर पे ही है, लेकिन वो बीमारी हमारी भौतिक शरीर में बहुत देर के बाद आती है। वो बीमारी पहले हमारा मनोमय कोश, इसके बाद प्राणमय कोश और इसके बाद अन्नमय कोश, मतलब हमारा जो भौतिक शरीर आँख को दिख रहा है, आँख और शरीर हम सब देख सकते हैं, छू सकते हैं, बाकी जो 6 शरीर हैं हमारे अंदर वो सूक्ष्म शरीर है, हम जिसको देख नहीं सकते, छू नहीं सकते, वो शरीर के बारे में भी ज्ञान हमें पूर्णिमा के दौरान ही मिलता है। और हमारा जो भी बीमारी है, जो बीमारी से हम आज के डेट में सफर कर रहे हैं, उसका भी हमें कॉज कहाँ से, कौन से शरीर से वो बीमारी है, वो भी पता चलता है। అయితే ఇక్కడ మరి చాలా మంది ఏమనుకుంటారంటే పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు నైట్ అంతా మనం పడుకోకుండా కూర్చుని ఉండడం వల్ల నిద్ర సరిపోదేమో, రెండో రోజు మనం పని చేసుకోలేమో అని ఒక అపోహ ఉంటుందన్నమాట. కానీ ఆ పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు ధ్యానం అనేది మనం ఎందుకు చేస్తున్నాం, నిద్ర అనేది ఎందుకు పడుకోవడం అనేది ఎందుకు చేస్తున్నాం, నిద్రపోవడం కూడా మనం కేవలం ఎనర్జీ తీసుకోవడం కోసమే, ఈ ఫిజికల్ బాడీలో ఎనర్జీ తీసుకోవడం కోసమే మనం పడుకుంటున్నాం. మరి ఈ నిద్ర అనేది ఎనర్జీ తీసుకుంటున్నప్పుడు అంతకన్నా ఎక్కువ ఎనర్జీ మనం ధ్యానం ద్వారా తీసుకున్నప్పుడు ఇంకా నిద్ర అవసరం ఏముంటుంది మనకి. అందువల్ల మనం ఆ పౌర్ణమి ధ్యానంలో వచ్చిన అధిక శక్తిని ఎప్పుడైతే మనం తీసుకుంటామో, ఫుల్గా మన బాడీ ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోతుందో, అయిపోయినప్పుడు మళ్ళీ రెండో రోజుకి మనకి ఆ నిద్రపోయే అవసరం అనేది ఉండదన్నమాట. ఇది చాలా మందికి అపోహ. కానీ మేము ఒక ఎక్స్పీరియన్స్ ఏం జరిగిందంటే, ఒకసారి మేము నైట్ అంతా మెడిటేషన్ చేసి ఎన్నో విషయాలు మేము మాట్లాడుకున్నప్పుడు ఆ రెండో రోజు ఉదయం మళ్ళీ రెండో రోజు నైట్ వరకు కూడా మాకు నిద్రే రాలేదన్నమాట. అప్పుడు అర్థమైంది పౌర్ణమి ధ్యానం చేస్తే మనకి అది ఎక్స్పీరియన్స్ అయింది. పౌర్ణమి ధ్యానం చేసినప్పుడు మనకి ఇలా రెండో రోజు నిద్రపోవాల్సిన అవసరం అనేది రాదు. ఎందుకంటే పౌర్ణమి ధ్యానంలో అధిక శక్తిని మనం తీసుకుంటాము అనే విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. हेलो हेलो మేడం చెప్పండి. हेलो हाँ, पूर्णिमा की बहुत लोगों का ये धारणा होता है, क्योंकि हम पूर्णिमा के दिन जब भी मेडिटेशन करते हैं वो 3 दिन
हमें पूर्णिमा के दिन क्या रहना है, बहुत लो डाइट लेके पूर्णिमा प्योर वेजिटेरियन लिक्विड डाइट लेके अगर आप पूर्णिमा ध्यान करते हैं तो और सबसे इम्पोर्टेंट मौन रहना है, साइलेंट रहना है। ये बहुत इम्पोर्टेंट है पूर्णिमा के ध्यान के दौरान। अगर ये चीज हम ध्यान में रखते पूर्णिमा ध्यान कर रहे हैं और 3 डेज कंटिन्यूस करते हैं पूर्णिमा ध्यान, तो हम लोगों को ये होता है, साधारण लोगों का एक गलत फैमिली रहती है कि रात भर तो हम पूर्णिमा मेडिटेशन करते हैं तो सुबह हमें वीक फील होगा, मतलब हमारे में शक्तिहीन लगेगा। लेकिन ये गलत है। हम जब मेडिटेशन पूर्णिमा ध्यान करते हैं हमारे शरीर में बहुत ऊर्जा आती है। 1 घंटा का मेडिटेशन 6 घंटे की सोने के बराबर है। तो आप जब भी पूर्णिमा ध्यान करते हैं रात भर होल नाइट जब भी करेंगे, सुबह आपके शरीर में वो थकावट नहीं होगी। కాబట్టి మనం ఈ పౌర్ణమి ధ్యానం అనేది దీని మీద నైట్ అంతా మెడిటేషన్ చేయడం మీద ఎటువంటి అపోహలు లేకుండా ఈ పౌర్ణమి ధ్యానాలు అనేవి మనం ప్రతి నెల వచ్చిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకోవాలి. అందుకనే మనకి గురువు గారు 18 ఆదర్శ సూత్రాల్లో దీన్ని పెట్టడం అనేది జరిగిందనమాట. కాబట్టి మనం ఈ ప్రతి నెల వచ్చే ఈ పౌర్ణమిని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని దాన్ని మనం కంటిన్యూ చేయాలి. ఇది అంటే అధికంగా మనం ప్రాణశక్తిని తీసుకోవడానికి చక్కని ఏకైక మార్గం అని మనం దీన్ని చెప్పుకోవచ్చు, అద్భుతమైన అవకాశంగా. इसीलिए पूर्णिमा के जो भी हर महीने जो आता है पूर्णिमा 3 दिन सब कोई कैलेंडर में उसको लिस्टेड करके वो 3 दिन सभी को 3 दिन अगर आप रात भर ध्यान करते हैं तो आपको बहुत ज्यादा कॉस्मिक एनर्जी मिलती है और आप बहुत जल्दी आपका जो भी वर्तमान की परिस्थितियां हैं सुधार सकते हैं। और एक बात, इसीलिए पूर्णिमा ध्यान हमारे पीएसएम के जो 18 मुख्य सूत्र हैं उसमें एक है। और అయితే ఇక్కడ पूर्णिमा के ध्यान के बारे में जो भी अपोह है, मतलब गलत धारणा है कि रात भर ध्यान करने से नींद नहीं होगा, नींद नहीं होने से हमारे शरीर को बहुत कमजोरी होगी, ये सब गलत बात है। इसमें बहुत ज्यादा कॉस्मिक एनर्जी आती है और बहुत ज्यादा आपको ऊर्जावान महसूस करेंगे। చెప్పండి మేడం. ఇంకా మనకి పౌర్ణమి ధ్యానం గురించి ఇంకా మనం ఏంటంటే ఈ లిక్విడ్ డైట్ తీసుకోవడం అని, తర్వాత మౌనంలో ఉండడం, ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నప్పుడు ఇంకా అధిక శక్తిని, ఎందుకంటే మౌనం చేసేటప్పుడు మనకి మన దగ్గర నుంచి ఎప్పుడైతే మాట బయటకు మనం విడిచిపెట్టకుండా ఉన్నామో మన ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది. అదే సమయంలో మనం ఆ పౌర్ణమి సమయంలో కనుక ఈ మౌనంతో ధ్యానం చేసినట్లయితే ఇంకా 3 రెట్లు శక్తిని మనం పొందుతాం అనమాట. అదే విధంగా లిక్విడ్ డైట్, ఎప్పుడైతే లిక్విడ్ డైట్ తీసుకుంటామో ఆ లిక్విడ్ డైట్ ద్వారా కూడా మనకి బాడీలో డైజెస్ట్ సిస్టమ్ కాస్త చాలా తక్కువగా వర్క్ చేస్తుంది. కాబట్టి అక్కడ కూడా మనం ఎక్కువ ఎనర్జీని మనం గెయిన్ చేయగలుగుతాం, అంటే పొదుపు జరుగుతుంది మనకి అక్కడ ఎనర్జీ. అది పౌర్ణమి సమయాల్లో చేసినప్పుడు పౌర్ణమికి 7 రోజులు చెప్తారు సార్. జికే సార్ ఎన్నో సంవత్సరాలు, నాకు తెలిసి ఎన్నో సంవత్సరాలుగా 7 డేస్ పౌర్ణమి ఫుల్గా ప్రతి నెల 3 వారాలే ఆయన ఫుడ్ తీసుకునేవారు. ఒక వారం అంతా పూర్తిగా లిక్విడ్ డైట్ తీసుకునేవారు ఆయన. ఆ లిక్విడ్ డైట్ ఎప్పుడైతే తీసుకుంటామో మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం పౌర్ణమి సమయానికి ఆ పౌర్ణమి ఎనర్జీస్ కూడా 7 డేస్ ఉంటాయట యాక్చువల్లీ. ఆ 7 డేస్ కూడా ఆ ఎనర్జీ తీసుకోవడం వల్ల, ఈ లిక్విడ్ డైట్ వల్ల, మౌనం వల్ల, ధ్యానం అధికంగా చేయడం వల్ల అన్ని రకాలుగా మనకి ఒక నెల రోజులకి సరిపడా ఆ ఎనర్జీని ఆ 7 డేస్ లోనూ మనం తీసుకోవడానికి అద్భుతమైన అవకాశం ఈ పౌర్ణమి సమయం అన్నమాట. पौर्णमी ध्यान के दौरान अगर आप साइलेंट मतलब मौन रहते हैं और लिक्विड डाइट में रहते हैं तो और ज्यादा फायदा कैसे होगा। आप जब मौन रहते हैं पौर्णमी के दौरान तो वहां तो हम जैसे भी जानते हैं कि पूर्णिमा के वक्त बहुत ज्यादा कॉस्मिक एनर्जी रहती है और हम ध्यान में रहेंगे भी तो दूसरा कॉस्मिक एनर्जी लेते हैं। अगर मौन रहेंगे, अंतः मौन,
ध्यान में मौन रहते हैं, तो तभी क्या होता है, हमारी एनर्जी जो बात के दौरान बातों के रूप में बाहर आ जाती है, वो भी एनर्जी सेव होती है। और एक, हम जब सॉलिड डाइट लेते हैं तो हमारे शरीर में डाइजेस्टिव सिस्टम को बहुत वर्क करना पड़ता है, बहुत काम करना पड़ता है। लेकिन आप लिक्विड डाइट में रहेंगे तो आपका शरीर को, डाइजेस्टिव सिस्टम को बहुत कम काम करना पड़ता है, वहां पर भी आपका एनर्जी सेव होता है। तो इस 4 जगह पर आप कॉस्मिक एनर्जी एक बहुत ज्यादा पूर्णिमा के दौरान मिलता है। और मेडिटेशन अगर करते हैं पूर्णिमा के टाइम पे भी आपको बहुत ज्यादा कॉस्मिक एनर्जी उससे मिलेगी। और लिक्विड डाइट में रहते हैं तो आपका एनर्जी बहुत सेव होता है। और तीसरी चौथी बात, आप अगर साइलेंट रहते हैं तो आपकी बहुत ज्यादा एनर्जी सेव होगी। ये चारों फैक्टर जो है आपको पूर्णिमा ध्यान में बहुत महत्वपूर्ण है, और शक्ति संग्रह करने के लिए भी मदद करता है। हम जो बोलते हैं पूर्णिमा के दिन, पूर्णिमा के एक दिन पहले और एक दिन बाद, लेकिन हकीकत में पूर्णिमा के 7 दिन तक एनर्जी वही एनर्जी रहती है। मतलब पूर्णिमा के 3 दिन पहले और 3 दिन बाद भी आपको उसी वही शक्ति की महसूस होगी। जीके सर अक्सर, मैडम जो बोल रहे हैं, लास्ट 15 ईयर से जीके सर को जानते हैं। वो एक मंथ में 3 वीक्स ही सॉलिड डाइट लेते थे, और पूर्णिमा का जो भी वीक था वो थ्रू आउट द वीक वो लिक्विड डाइट पे रहते थे और मौन रहते थे और मेडिटेशन करते थे, जिसकी वजह से उनका अंदर की वो एनर्जी जो है, एनर्जी लेवल वो बहुत ज्यादा बढ़ते थे। Yeah. ఇంకా तो मैडम, మనకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఎవరైతే నెలవారీ సమస్యలు, మంత్లీ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నెలవారీ ఆత్మ ప్రణాళిక, గర్భసంచి వ్యాధులు, తర్వాత స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ చాలా రకాలు. అంటే ఇప్పుడు చూడండి, నెలకి ఒకసారి వచ్చే ఆదాయం, నెలకు ఒకసారి వచ్చేది నెలవారీ సమస్య. ఇవన్నిటిని అంటే నెలకి ఒకసారి వచ్చేది ఏంటి, ఉద్యోగంలోకి వెళ్ళినప్పుడు మనకి నెలకు ఒకసారి జీతం వస్తుంది. ఒక బిజినెస్ చేసిన వాళ్ళకి నెలకు ఒకసారి ఇంత అనే ఆదాయం వస్తుంది. అంటే నెలవారీ సమస్యలు, ఆ నెలకు వచ్చే జీతం దగ్గర ఆయనకి అక్కడ రాకపోవడం కానీ, ఆ రకంగా ఆర్థిక సమస్యల్లో ఉండడం కానీ, తర్వాత నెలవారీ సమస్యల్లో స్త్రీలలో ఎక్కువ ఇబ్బందులు కలిగినప్పుడు, ఇవన్నీ నెలకు సంబంధించిన ఒకేసారి నెలకు ఒక రోజు వచ్చే ఆ విషయం గురించి ఎవరికైతే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళందరూ కూడా ఈ పౌర్ణమి ధ్యానం అనేది తప్పనిసరిగా చేయాలి. చేసి నెలవారీ ఆత్మ ప్రణాళిక వేసుకోవాలి. అంటే నేను ఈ నెలలో ఇన్ని రోజులు మౌనం చేస్తాను, ఇన్ని గంటలు మౌనంలో ఉంటాను, ఇన్ని గంటలు నేను ఇన్ని రోజులు ఇన్ని చోట్లకి వెళ్ళి ధ్యానం చెప్తాను. ఇలా కొన్ని ఆత్మ ప్రణాళికని నెలవారీ ఆత్మ ప్రణాళిక అంటారన్నమాట. అలా ఒక 7 months వేసుకున్నప్పుడు ఆ 7 months లో 7 pyramids కి వెళ్ళి అక్కడ ధ్యానం చేయడం వల్ల ఈ 7 నెలలు 7 పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క పిరమిడ్ లో ఒక్కొక్క రకమైన ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట. అక్కడ 7 పిరమిడ్లకు వెళ్ళేటప్పుడు ఆ 7 పిరమిడ్ల దగ్గరనే శక్తి తీసుకోవడం, మౌనం, ఇప్పుడు చెప్పుకున్నట్టు అవన్నీ తీసుకున్నప్పుడు అవి తప్పనిసరిగా ఆ నెలవారీ సమస్యల నుంచి, ఆ ఆర్థిక సమస్యల నుంచి, ఆ చర్మ వ్యాధుల నుంచి, అన్నిట్లోంచి బయటపడడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ కరెక్ట్ గా మనం పౌర్ణమికే ఈ ప్లాన్ చేసుకొని చేయాలి. పౌర్ణమి సమయంలోనే పిరమిడ్కి వెళ్ళడం అన్ని చేయాలన్నమాట. पूर्णिमा के दिन और एक करने वाली बात सबसे बड़ी है, जिसका भी कोई भी स्किन प्रॉब्लम है और मेंस्ट्रुएशन का प्रॉब्लम है और फाइनेंशियल प्रॉब्लम है, जो कि महीने में एक बार फाइनेंशियल प्रॉब्लम, सैलरी जैसे रहता है, आफ्टर 30 days वी गेट द सैलरी, हमें जो तनख्वाह मिलती है। और मेंस्ट्रुएशन प्रॉब्लम एक सर्किल के बाद रिपीट होता है। जो चीज हमारा एक सर्किल के बाद, हमारा स्किन भी 21 डेज के बाद चेंज होता है, तो एक सर्किल रहता है हर चीज का। तो जो चीज सर्किल में रिपीट होता है और उस रिलेटेड हमारा कोई भी प्रॉब्लम है, उस सब लोग
पूर्णिमा के दौरान अपना सोल प्लान लिखना चाहिए उनको। सोल प्लान मतलब वो पूर्णिमा के मतलब वो मंथली प्लान, सोल प्लान वो मंथली प्लान बनाएंगे कि इस मंथ में उनको क्या क्या करना है अपनी सोल प्लान के अंतर्गत, कि कितना घंटा ध्यान करेंगे, कहाँ ध्यान सिखाएंगे, कौन से जूम क्लास में अटेंड करेंगे, और कहाँ कहाँ जाके कौन से पिरामिड में जाके मेडिटेशन करेंगे। ये सब सोल प्लान, कितना घंटा बुक स्वाध्याय करेंगे, कितना सज्जन सांगत्य करेंगे, ये सब लिखना है। पूर्णिमा के पहले लिख के रखना है और पूर्णिमा के दौरान उसको एग्जीक्यूट करना है, मतलब काम में लाना है। और उस दौरान भी आप लिख सकते हैं। ऐसे अगर 7 महीने तक कोई भी करता है, 7 मंथ्स, तो अपना जो भी प्रॉब्लम है, स्किन प्रॉब्लम, मेंस्ट्रुएशन प्रॉब्लम, फाइनेंशियल इश्यूज जो भी है, उस प्रॉब्लम से बाहर आ सकते हैं। అయితే మరి రిటైర్డ్ పర్సన్స్ వాళ్ళకి అలాగే ఉద్యోగం అన్నీ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు చక్కగా మామూలుగా ఆరోగ్యంగా ఉన్నా కూడా వాళ్ళందరూ ఏం చేయాలంటే ప్రతి నెల ఇది ఆశ్రమ ధర్మం అని మనకి ఒకటి ఉందన్నమాట. ఆ ఆశ్రమ ధర్మం పాటించాలన్నప్పుడు ప్రతి నెల ఒక్కొక్క పిరమిడ్ దగ్గర 7 డేస్ ఆ పౌర్ణమి సమయంలో వెళ్ళి ఒక 7 డేస్ గడిపి రావడం వల్ల వాళ్ళల్లో తెలియకుండా ఉండే ఎన్నో అపోహలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఏదైనా సమస్య కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా వాళ్ళు చక్కగా బయటకు రావడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు ఒక 7 డేస్ బయటకు వెళ్ళి ఉండేటప్పుడు బయట అంటే మిగతా వాళ్ళతో మనం ఎలా ప్రవర్తించాలనేది తెలుసుకుంటాము. తర్వాత అందరితో కూడి అక్కడ మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. తర్వాత సామూహిక ధ్యానం జరుగుతుంది. ఎన్నో లాభాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఆ మిగతా టైంలో కాకుండా పౌర్ణమి సమయాల్లోనే ఇదొక 7 డేస్ మనం వెళ్ళి ఆ పౌర్ణమి సమయాల్లో అక్కడ మనం స్టే చేసి ఆ పిరమిడ్ దగ్గర ఉండి రావడం కూడా చేస్తూ ఉండాలన్నమాట. ఒక సీనియర్ సిటిజన్స్ అంటే సీనియర్ సిటిజన్ అంటే ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి ఇంకే జాబు ఉండదు కనుక వాళ్ళు ఈ రకంగా పౌర్ణమి సమయాన్ని ఇలా ఉపయోగించుకోవాలి. सीनियर सिटीजन जो भी हैं, 50 साल के ऊपर लोग जो भी हैं, रिटायर्ड हैं, वो लोग अगर पौर्णमी के 7 दिन उनके तो हर सब घर के रेस्पॉन्सिबिलिटी खत्म हो गए हैं, तो वो पौर्णमी के 7 दिन अगर वो कोई भी आश्रम में जाके, कोई भी पिरामिड में जाके वो 7 दिन वहां पर रह के ध्यान करते हैं, तो अगर उनका कोई प्रॉब्लम नहीं है, फिजिकल कोई भी प्रॉब्लम नहीं है, हेल्दी है, फिर भी अगर वो ध्यान करते हैं तो नए लोगों के साथ मिलेंगे, सज्जन सांगत्य, नए लोगों के साथ सज्जन सांगत्य होगा, नए लोगों के साथ मिलके सामूहिक ध्यान करेंगे पूर्णिमा के दौरान, तो नई बात सीखेंगे, नया ज्ञान भी लेंगे, और कि उनकी विचारधाराएं भी बदलेंगी, तब उनको भी खुशी मिल सकती है। ఇంకా మనం పౌర్ణమి సమయాల్లో ప్రకృతిలో ధ్యానం, ప్రకృతిలో అనంతమైన శక్తి ఉంటుంది కాబట్టి మనం ఆ ప్రకృతిలో పౌర్ణమి సమయాల్లో మనకి ఎక్కువగా మన పిఎస్ఎస్ మూమెంట్ లో ట్రెక్కింగ్లు ఇవన్నీ చాలా ఏర్పాటు చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు కూడా చిన్న చిన్నగా అక్కడ బయట కొండ మీదకి ఎక్కడైనా తోటల్లోకి నేచర్ లోకి వెళ్ళి ఆ పౌర్ణమి సమయంలో ధ్యానం చేసేటప్పుడు ఇంకా ఓపెన్ ప్లేస్ లో చేసేటప్పుడు డైరెక్ట్ గా ఆ చంద్రకిరణాలు అనేవి మన మీద ప్రసరించి ఇంకా అద్భుతమైన ఫలితాలను మనం పొందడానికి ఎంతో ఉపయోగపడుతుంది అనమాట మనకి ఈ పౌర్ణమి ధ్యానం. ఆ పౌర్ణమి సమయాన్ని మనం ఈ రకంగా చక్కగా ఉపయోగించుకోవచ్చని తెలియజేసుకుంటున్నాం ఈ రకంగా కూడా. पौर्णमी ध्यान सबसे विशेषत्व क्या है, आप अगर पूर्णिमा ध्यान को प्रकृति के साथ करें, ऐसे जगह पर जहाँ खुला मैदान हो, पहाड़, झरने, नदी हो, और उस जगह पर जहाँ पर की हरियाली बहुत ज्यादा हो, प्रकृति बहुत सुंदर हो, अगर वहां पर आप पूर्णिमा ध्यान करते हैं तो वहाँ कॉस्मिक एनर्जी, पूर्णिमा में तो कॉस्मिक एनर्जी बहुत ज्यादा रहती है, और आप प्रकृति के साथ रहने से भी वो एनर्जी एम्पलीफाई हो जाती है, डबल हो जाती है, और उसके साथ आप सामूहिक ध्यान भी करेंगे। बहुत सारे लोग रहते हैं, आप अगर जब खुले जगह पर करते हैं पूर्णिमा ध्यान, खुले जगह पर पूर्णिमा सामूहिक ध्यान करेंगे, फिर सज्जन सांगत्य करेंगे, ये सब करने से हमें बहुत ज्यादा ऊर्जा मिलती है। पीएसएसएम में पहले पूर्णिमा के दिन ट्रैकिंग
पूर्णिमा के दौरान ट्रैकिंग और प्रकृति के साथ खुले जगह पर अ, ध्यान रख किया जाता था, सामूहिक ध्यान। ये है पूर्णिमा ध्यान प्रकृति के साथ। ఎంత గొప్పదైన ఈ పౌర్ణమి ధ్యానాన్ని మనం చక్కగా మన జీకే సార్ ద్వారా తెలుసుకున్నందుకు సార్కి ఆత్మ ప్రణామం. ऑप्टिमल डाइट की तरह मौन भी रखना चाहिए, ये आपने बताया। बहुत बहुत धन्यवाद। థ్యాంక్ हेलो యూ मैम, థ్యాంక్ యూ अगर మ్యామ్. ये रिकॉर्डिंग की बात नहीं है तो मैं आपको एक चीज